ఒకరోజు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత స్టాఫ్ రూమ్ నుండి వైషు, వినయ్ బయటకు వచ్చి వినయ్ నడుస్తుంటే వైషు వినయ్కి ఎదురుగా నిలబడి వెనక్కి స్లోగా నడుస్తూ మీరు ఏ సబ్జెక్టే కాకుండా ఏ సబ్జెక్ట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నాకు తెలిసినంతవరకు ఏ సబ్జెక్ట్ అయినా కరెక్ట్గా చెప్పగలను. ఇంతకీ ఏ సబ్జెక్ట్ చెప్పాలి? టైం వచ్చినప్పుడు చెప్తానులే, అది నాకు మీరు మాత్రమే చెప్పాల్సింది కూడా అని వెనక్కి నడవడం వల్ల కాలు స్లిప్ అయి పడిపోతుంటే వినయ్ వైషు నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని ఆపాడు. ఆ స్పర్శకు వైష్ణవి చేతిలో బుక్స్ జారవిడిచి వినయ్ని చూస్తుండిపోయింది. వాళ్ళిద్దరూ అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తుండగానే సిరి, సంధ్య, కావ్య వాళ్ళకి తెలియకుండా సెల్లో ఫొటోస్ తీసి వైషు తేరుకొని వినయ్ని విడిపించుకొని బుక్స్ తీసుకొని వినయ్ వంక ఓరగా చూస్తూ సిగ్గుపడి నవ్వుకొని వెళ్ళిపోయింది. వినయ్ నవ్వుతూ వైషు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. రోజులాగానే ఇంట్లో కంప్యూటర్ కూర్చొని వినయ్ వైషుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఎప్పుడైనా పొరపాటున వినయ్ చెయ్యి తగిలినా గొడవ చేసే వైషు ఇప్పుడు తన చెయ్యి వినయ్ హ్యాండ్కి తాకేలా కావాలని పెట్టింది. పొరపాటున తగిలిందేమో అని ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే కావాలనే టచ్ చేసావని గొడవ చేసినా చేస్తుందని వినయ్ తన చెయ్యి దూరంగా జరిపాడు. అబ్బో, గొడవ చేస్తానేమోనని భయపడుతున్నారా ఏంటి? చెప్తా అనుకొని మళ్ళీ సబ్జెక్ట్ వింటున్నట్లు విని మళ్ళీ తన చెయ్యి వినయ్ చేతి పక్కకు జరిపి ఈసారి వినయ్ చేతిని పూర్తిగా అక్కడి నుండి తీసేశాడు. కానీ అనుకోకుండా టచ్ అయిందా, కావాలనే జరిపిందా? ఈ టచ్ ఏదో తేడాలా కనిపిస్తుంది. కొంపదీసి ఇది గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే నేనే అర్థం చేసుకోవటం లేదా? ఒకసారి ట్రై చేస్తే పోలే అనుకొని వైషు చేతి మీద తన చెయ్యి వేశాడు. వైషు ఏమీ అనలేదు, చెయ్యి తీయలేదు. వినయ్ హ్యాపీగా ఫీల్ అయ్యి కాసేపటికి వైషు భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా చెయ్యి నడుం వైపుకు జరిపి అక్కడ పట్టుకోగానే స్టన్ అయిపోయి కొంచెం టెన్షన్గా కూడా అనిపించి అబ్బో సార్ చాలా ఫాస్ట్ అవుతున్నారు, కొంచెం బ్రేక్ వేయాల్సిందే అనుకొని తన చెయ్యిని వినయ్ చేతి నుండి తీసేసి సడన్గా లేచి వాళ్ళకి చెప్పుకుంది చాలు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న టైంలో వద్దంటే ఎలా? ఇంపార్టెంట్ కూడా కదా, నాకు ఇప్పుడు వినే మూడ్ లేదు, ప్లీజ్ వదిలేయండి అని వెళ్తూ నవ్వుకుంది. అబ్బా, పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి ఇంతలోనే ఏమైంది? ఒకరోజు వైషు కాలేజ్ నుండి వస్తూ వినయ్ ఎవరో అమ్మాయితో క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుతుండడం చూసి వైషుకి చాలా కోపం. కాలేజీలో అమ్మాయిలు కామెంట్ చేస్తే వాళ్ళని ఈయనకి దూరంగా ఉండేలా చూశాను, కానీ బయట వేరే అమ్మాయితో క్లోజ్గా మాట్లాడుతున్నారు, ఎంతైనా బుద్ధి చూపించారు ఛా అనుకొని వెళ్ళిపోయింది. వినయ్ ఇంటికి వచ్చేటప్పుడు వైషు కోపంతో సోఫాలో ముడుచు కూర్చుంది. వినయ్ని చూసి ఏమైంది ఇలా ఉంది అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. చూసి కూడా కనీసం ఎందుకిలా ఉన్నావని అడగలేదు. చూడు, అవునులే, మన ఊరి నిండా ఉండే అమ్మాయిల్ని చూసి వాళ్ళ యోగక్షేమాలు కొనుక్కోవడానికే టైం సరిపోదు, ఇంక నన్నేం అడుగుతారు? వినయ్ వైషు అలా మూడిగా కోపంగా ఉండడం చూసి ఎందుకిలా ఉంది, పోనీ మూడ్ మార్చి ఏమైనా కొనుక్కుంటే సరే. ఎలా మూడ్ మార్చడం అనుకొని నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జరిగిన రొమాంటిక్ సీన్ గుర్తొచ్చి వైషు నిన్న ఆపిన చోట నుండి స్టార్ట్ చేద్దామా ఏంటి? అదే నిన్న సబ్జెక్ట్ ఆపాం కదా, అదే కంటిన్యూ చేద్దామా అంటున్న వైషుకి అర్థమై దీనికి మాత్రం తక్కువ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరే కంటిన్యూ చెయ్యక్కర్లేదు, అలా మధ్యలో వదిలేస్తే ఎలా? అదేదో కంప్లీట్ చేస్తేనే బాగుంటుంది కదా. మీరు చెప్పే సబ్జెక్ట్ వినడానికి చాలామంది అమ్మాయిలు ఉంటారు, వెళ్ళి అక్కడ చెప్పుకొని కంటిన్యూ చేసుకోండి. వినయ్ అబ్బా, ఏమైంది అంత కోపంగా ఉన్నా? అసలు ఈ వేరే అమ్మాయిల కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? రోడ్డు మీద కూడా అమ్మాయిలతోనే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవటం, ఇక్కడికి వచ్చి ఏమీ తెలియనట్లు అమ్మాయిలా అని ఎంత అమాయకంగా అడుగుతున్నారు. రోడ్డు మీద అమ్మాయిలా అని గుర్తొచ్చి అర్థమైంది, నేనెవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడడం చూసి అలా అడుగుతున్నావని. వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి చిన్నపాటి నుండి మాకు బాగా తెలుసు. వాళ్ళ ఫాదర్ వాళ్ళు జాబ్ మీద ఇక్కడికి వచ్చారంట. ప్రజెంట్ నేను చదివే కాలేజీలోనే చదువుతున్నది. సర్లే పలకరించింది కదా అని నేను మాట్లాడాను. అయినా నేను తనతో మాట్లాడితే తప్పేముంది? దొరికిపోతే అందరూ ఏదో ఒకటి చెప్తారు, మీరు అంతే, నమ్మితే నమ్ము లేకపోతే లేదు అని గదిలోకి వెళ్ళిపోయాడు. వైషుకి ఇంక చిరాగ్గా ఉండి అక్కడే ఆలోచిస్తూ సోఫాలోనే పడుకుని పోయింది. మధ్యరాత్రిలో వినయ్ వచ్చి చూసి ల్యాప్టాప్ ఎందుకులే అని దిండు తలకింద పెట్టి దుప్పటి కప్పి కాసేపు నిద్రలో ఉన్న వైషుని చూస్తూ దగ్గర కూర్చొని చాలా ముద్దొస్తున్నావు, అయినా మరో అమ్మాయి నీడ నా మీద పడితే చంపేసేలా ఉన్నావు కదే, ఇంత జెలసీ ఏంటే నీకు? అయినా నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని చెప్పకుండా ఆడుకుంటున్నావు కదా అనుకొని
వైపు మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తీసి, నిద్రలో కూడా నీ మొహంలోని దిగులు తరగలేదు. ఈర్ష్య కాదు, అది నా పైన దాచుకున్న వలమాలిన ప్రేమ అని తెలుసు. మరి నేను నీ వాడినేనని మాటిచ్చినా నమ్మగలవా? అనుకొని వెళ్ళి సోఫాలో కూర్చొని వైశ్యుని చూస్తూ నిద్రపోయాడు. మర్నాడు లేచేసరికి ఎదురుగా వినయ్ సోఫాలో కూర్చొని నిద్రపోవటం చూసి, తరువాత తలకిందుగా దిండి తన దుప్పటి కప్పి ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి, మళ్ళీ నిన్నటి సంగతి గుర్తొచ్చి ఈ ప్రేమకేం తక్కువ లేదనుకొని వెళ్ళి కాఫీ కలిపి ఇద్దరికీ తీసుకొచ్చింది. వైశ్యు వినయ్ నిద్ర లేపగానే వైశ్యుని చూసి, గుడ్ మార్నింగ్. కాఫీ? నేను ఇంకా బ్రష్ చేయలేదు కదా. ఈ పద్ధతులన్నీ బాగానే పాటిస్తారు ఈ లెక్చరర్ గారు. కానీ అమ్మాయిల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందో బుద్ధి. ఒక్క రోజుకి తాగితే ఏం అవ్వదులే. తాగండి. రాత్రి కూడా సరిగ్గా నిద్రపోయినట్లు లేరు కదా. అవుననుకో. సర్లే, నువ్వు ఇచ్చాక కాదంటానా అని తీసుకొని తాగాడు. తర్వాత ఫ్రెష్ అయ్యి కాలేజీకి వెళ్ళాడు. వైశ్యకి మాత్రం కాలేజీకి వెళ్ళాలనిపించలేదు. వినయ్ గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఆయన ఇన్ని రోజుల నుండి చూస్తున్నా, అయినా ఎందుకు ఆయన గురించి తప్పుగా ఆలోచిస్తున్నా? ఆయన అలాంటి వారేం కాదు. నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు వైశ్యు. కానీ వినయ్ తనకు దూరమైపోతాడేమోనని ఏదో తెలియని భయంతో కుదురుగా ఉండనివ్వలేదు. సాయంత్రం అవుతుండగా నిన్న వినయ్తో మాట్లాడిన అమ్మాయి వచ్చి వినయ్ ఇంటికి తలుపు తట్టింది. వైశ్యు తలుపు తెరిచి ఆ అమ్మాయిని గుర్తుపట్టి, ఏంటి ఈ అమ్మాయి ఏకంగా ఇంటికే వచ్చేసింది? ఇది వినయ్ గారి హౌసేనా? అవును. అయితే కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. మీరు అదే మీ పేరు? ఆ అమ్మాయి, ఓ సారీ, నా పేరు లలిత. మరియు మీరు మీరు వినయ్కి ఏమవుతారు? నేను వినయ్ గారి వైఫ్ని. లోపలికి రండి. లలిత లోపలికి వస్తూ, ఓ వినయ్కి మ్యారేజ్ అయ్యిందా? అసలు చెప్పనే లేదు. మ్యారేజ్కి పిలవలేదు. అవునులే, అమ్మాయిలకి పెళ్ళయిందని ఎందుకు చెప్పుకుంటారు? లలిత వైశ్యు గురించి అడిగి తెలుసుకుంది. వైశ్యు ముక్తసరిగా సమాధానం చెప్పింది. వినయ్ తనకు ఎలా ఫ్రెండ్ అన్నది నిన్న వినయ్ చెప్పింది. లలిత కూడా చెప్పింది. నాకిద్దరూ ఒకటే స్టోరీ చెప్పాలనుకుంటున్నారా, లేక ఆయన చెప్పినట్లు ఇద్దరు ఫ్రెండ్సా అనుకొని లలితకి కాఫీ ఇచ్చి కూర్చోగానే వినయ్ వచ్చి లలితని చూసి, హాయ్ లలిత, ఎంతసేపు అయింది వచ్చి? అబ్బా, ఎంత బాగా పిలుస్తున్నారో. నన్ను కూడా ఎప్పుడూ అంత బాగా పిలిచుండరు. జస్ట్ ఇప్పుడే వచ్చా. అది సరే కానీ నీకు పెళ్ళయిందని నన్ను కనిపించినప్పుడు కూడా అనలేదు. కనీసం మ్యారేజ్కి కూడా పిలవలేదేంటి వినయ్? అదేం లేదు, మ్యారేజ్కి చెప్దామంటే అంకుల్ అడ్రస్ తెలియలేదు, అందుకే పిలవలేకపోయాం. జస్ట్ సరదాగా అడిగాను కానీ ఇంతకీ లవ్ మ్యారేజా అండ్ అరేంజ్డ్ మ్యారేజా? దీనికి అవసరమా ఇవన్నీ? వైశ్యు అందాన్ని చూస్తుంటే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది అనుకో. వినయ్ నవ్వి, రెండూ అనుకో. రెండూనా? నేనెప్పుడు లవ్ చేశా? నేను మాత్రం అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటున్నా. అదే నా పెళ్ళని నిన్న చెప్పానుగా. వినయ్, నిన్న నా వుడ్బీతో షాపింగ్కి వచ్చా. వైష్ణవి అప్పుడే వినయ్ కనిపించాడు. చాన్నాళ్ళ తర్వాత ఈ టైంలో షాప్లో ఏదో మర్చిపోయానని ఆయననేమో వెనక్కి వెళ్ళారు. వచ్చే వరకు ఉండమంటే వెళ్ళిపోవాలని కంగారు పడిపోయాడు. అందుకే ఆయన పరిచయం చేయటం కుదరలేదు. సర్లే, మ్యారేజ్కి ఇంటికి వచ్చి పిలిస్తే బాగుంటుందని అడ్రస్ తీసుకున్నా. వైశ్యుకి వినయ్ గురించి తప్పుగా అనుకున్నానని ఫీల్ అయింది. నా మనసు అక్కడికి చెప్పగానే ఉంది. ఎక్కువ ఆలోచిస్తున్నానని వింటేనా? ఇప్పుడు చూడు, నిన్న నేనన్న మాటలకి ఎంత ఫీల్ అయి ఉంటారో. తొందర ఎక్కువే నీకు. లలిత, నువ్వు చాలా లక్కీ వైశ్యు. చిన్నప్పటి నుండి వినయ్ని చూస్తున్నా, చాలా మంచివాడు. వైశ్యు నవ్వింది. నిజమే, నేనే సరిగా అర్థం చేసుకోలేకపోయా. ఓకే, మీరిద్దరూ తప్పకుండా మ్యారేజ్కి రావాలి అని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఇన్విటేషన్ తీసి ఇచ్చింది. తప్పకుండా వస్తాం లలిత, థ్యాంక్ యూ అని వైశ్యుని హగ్ చేసుకొని వెళ్ళింది. లలిత వెళ్ళాక, నేను చాలా బాధపెట్టి మాట్లాడాను. ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి చూద్దాం. వైశ్యు వినయ్తో, ఏమండి, నిన్నటికి ఇప్పటికీ వాయిస్లో చాలా చేంజ్ వచ్చిందే. అదేం లేదు కానీ నిన్న కూడా సబ్జెక్ట్ చెప్పుకోలేదు కదా. ఆ ఆపేసిన సబ్జెక్ట్ కంటిన్యూ చేద్దామంటారేమో అని. ఇవాళ నాకు చెప్పే మూడ్ లేదు. మధ్యలో వస్తే ఎలా? కంప్లీట్ చేసేస్తే బెటర్ ఏమో. ఏంటి? అదే సబ్జెక్ట్. ఇష్టమొచ్చినట్లు అనుమానించి ఆ అనుమానాలన్నీ తీరితే తప్ప సబ్జెక్ట్ కంటిన్యూ చేయాలని గుర్తు రాలేదన్నమాట. రోడ్డు మీద అలా అమ్మాయిలతో నవ్వుతూ కనిపిస్తే ఎవరైనా అనుమానిస్తారు. అయినా అనుమానం ముందు పుట్టి మీ ఆడోళ్ళు తర్వాత పుట్టుంటారులే. వైశ్యు, అబ్బా, అక్కడికి మీ మగవాళ్ళు అందరూ మంచివాళ్ళు అయినట్లు చెప్పకండి. మీ మగాళ్ళు మంచిగా ఉంటే మా ఆడాళ్ళకు అనుమానం ఎందుకు వస్తుంది? అవునా? అయినా నేనెవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడితే నీకెందుకు అంత బాధ? నీ దృష్టిలో నేను ఎలాగో మంచోడిని కాదని డిసైడ్ చేసుకున్నావుగా. నేను ఎలా పోతే నీకెందుకు? సరే అయితే పోతే పోండి, నాకేం బాధలేదు. మంచివాడినని ప్రూవ్ అయ్యాక అలాగే అంటావులే కానీ అంటూ వినయ్ వైశ్యుకి క్లోజ్గా వచ్చి,
నిజం చెప్పు, ఎందుకింత ఫీల్ అయ్యావు? నేనేం ఫీల్ అవ్వలేదు అని నెట్టి వెళ్ళిపోతుంటే, వినయ్, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు అది నా మీద లవ్ అని. టైం వచ్చినప్పుడు నీ అంతట నువ్వే చెప్తావని ఎదురు చూస్తున్నాను. వైషు, నిజమా? ఆల్ ది బెస్ట్. ఎదురు చూస్తూ ఉండండి. వైషుకి ప్రేమ ఉన్నా కావాలనే దూరం పెట్టి ఉడికిస్తుంది. ఈ సంగతి ఏంటో ఈరోజు తేల్చుకోవాలి. వినయ్ ఇలా ఆలోచిస్తుండగా వైషు గదిలోకి వచ్చింది.